మీ నియోజకవర్గ విషయానికి వస్తే పర్టికులర్‌గా బీజేపీ పార్టీ నుంచి రమేష్ రాథోడ్ గారు. ఆయన సీనియర్ నాయకులు, మంచి రాజకీయవేత్త. అదేవిధంగా కేటీఆర్ ఫ్రెండు, ఎన్ఆర్ఐ జాన్సన్ గారు. సో, అదే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఆజ్మీర్ రేఖా నాయక్ గారు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళిద్దరు ఇష్యూలకు సీటు ఈళ్ళకే రావడం జరిగింది. సో, ఈ ఇద్దరు బలమైన నాయకుల్ని కాదని ప్రజలు మీకి ఎందుకు ఓటేశారు? మీ మీద ఏంటి ఆ నమ్మకం? ఒకటే మనం అక్కడ ఒక 30 సంవత్సరాలుగా ఒక సామాజిక వర్గం గెలుస్తూ వస్తున్నది. ఓట్ షేర్ మనదే ఎక్కువ ఉంటుంది. బట్ ఒక పుకార్ ఏముంటుంది అంటే ప్రపగండా కాదు, ఈ సామాజిక వర్గం చాలా తక్కువ ఉంటుంది, ఇంకో సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది అనేది ఒక పుకార. బట్ సరే, సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేద్దాం. ఈరోజు అక్కడ 33 ఇయర్స్ నుంచి ఒకే సామాజిక వర్గం ఉన్నది కాబట్టి కోటక్ భీమరావు తర్వాత ఒక్క గోండు బిడ్డ కూడా అక్కడ ఎమ్మెల్యే కాలే. కోట్న భీమరావు తర్వాత నేనే 33 సంవత్సరాల తర్వాత మనకు అక్కడ అవకాశం వచ్చింది. అంటే జనాలు కూడా ఆలోచించండి, సరే ఒకసారి మనం అవకాశం ఇచ్చి చూద్దాం ఎట్లుంటుంది అనేది. బట్ ఈరోజు అక్కడ మనం వట్టిగానే ఇది లేదు. ఇప్పుడు వాళ్ళు ఎంత బలమైన నాయకులున్నా రాథోడ్ రమేష్ గారు చాలా ధీటైన లీడర్, మంచి లీడర్. అతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, అతనికి ఉన్న ఆర్థిక బలం కావచ్చు, అంతా ఇంత కాదు. మంచి చాలా పెద్ద లీడర్లను తయారు చేసిండు, చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను తను తయారు చేయగలిగిండు. దాంతోపాటు తను ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ నుంచి తను ఇక సరే కేటీఆర్ దోస్తా ఇంకేదో అది పక్కన పెట్టేద్దాం, ఇక అవన్నీ ఏమున్నా నేను రాథోడ్ రమేష్నే ఒక టార్గెట్గా పెట్టుకొని నేను పనిచేయడం అనేది జరిగింది పెద్ద ఎత్తున. నేను జాన్సన్ నాయక్ నేను అంతగా పట్టించుకోలేదు, అతను నాన్ లోకల్ క్యాండిడేట్ కాబట్టి అంతగా నేను అతని విషయంలో. బట్ అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీ చేసిన తప్పుల్ని నేను ఎత్తి చూపినా. 10 సంవత్సరాలు ఏం చేశారు, స్పెసిఫిక్గా నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ విషయమే కావచ్చు, మిగతా విద్యా వైద్య వ్యవసాయపరమైన అంశాలే కావచ్చు, ఏం చేశారు బలంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలన్నీ కూడా బలంగా లేవనెత్తడం జరిగింది. కీర్తిశేషులు రాథోడ్ రమేష్ గారి యొక్క విషయంలో గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, వారి భార్య ఎమ్మెల్యేగా చేసింది. బట్ స్పెసిఫిక్గా ఈ యొక్క నియోజకవర్గానికి ఏం చేశారనే అంశాల మీద బలంగా లేవనెత్తడం అనేది జరిగింది. అంటే గతంలో ఉన్నటి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే రాథోడ్ రమేష్ గారే కావచ్చు, ఆ 10 సంవత్సరాల కాలం పాటు దానికంటే బిఫోరే కావచ్చు, అంటే స్పెసిఫిక్గా ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది పెద్ద ఎత్తున జరగలే. సరే, రాథోడ్ రమేష్ హయాంలో కొన్ని స్కూల్స్, పాఠశాలలు ఇవి కామన్గా వస్తుపోయినాయి. ఏం జరగలే. ఏం చేశారు? అప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, సరే మనకు తెలంగాణకి అన్యాయం జరిగింది, సరే మన ప్రాంతం అనేది ఇంకా అన్యాయం జరిగింది ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకి. బట్ ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాలు ఏం చేశారు? విద్యాపరంగా ఏమైనా డెవలప్మెంట్ చేశారా? వైద్యపరంగా ఏమైనా డెవలప్మెంట్ చేశారా? వ్యవసాయ పరంగా ఏమైనా డెవలప్మెంట్ చేశారా? ఏం కూడా 10 సంవత్సరాలు ఏం చేయలేకపోయారు. ఆ యొక్క చేయని అంశాలనే బలంగా నేను లేవనెత్తిన. పోడు భూముల విషయంలో బలంగా లేవనెత్తిన. ఈరోజు కడెం ప్రాజెక్ట్ సంబంధించిన అంశాల మీద లేవనెత్తిన. ఆ ప్రాంతంలో ఏదైతే సదర్మట్ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ సదర్మట్ ఇష్యూని నేను బలంగా లేవనెత్తిన. అంటే ప్రతి అంశం నీ బలంగా లేవనెత్తి ఈరోజు నేను అక్కడ ఆ ప్రాంతంలో పోరాటం చేయడం అనేది జరిగింది. ఇప్పటికీ మారుమూల గ్రామాలు, ఇప్పటికీ ధర్మజిపేట కావచ్చు, మిద్దెచింత కావచ్చు, ఇంకా కొంత చాకిరేవు కావచ్చు, ఇప్పటికీ కరెంట్ లేని 4-5 గ్రామాలు నా నియోజకవర్గంలో ఉంటాయి. రోడ్ లేని గ్రామాలు ఇంకా 30 నుంచి 40 గ్రామాలు రోడ్ లేని గ్రామాలు ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి, అంటే పెద్ద పెద్ద గ్రామాలు ఉంటాయి. ఇప్పుడు అల్లంపల్లికే రోడ్ లేదు. అల్లంపల్లి అంటే ఒక రెవెన్యూ విలేజ్, పెద్ద విలేజ్, వట్టికి అబద్ధపు హామీలతోటి ఏదో టేప్ పట్టుకొని కొలిచే కథం. ఇప్పుడు ఎలక్షన్కి బిఫోరే కథం అయిపోతుంది, రోడ్ అవుతుంది అన్నారు. ఇప్పుడు చెప్పులు అరిగేదాకా తిరుగుతున్నారు. అంటే నేనేమంటున్నానంటే కనీసం పర్మిషన్ల కోసం, అనుమతుల కోసం కూడా పెట్టలే. కనీసం ఆ రోజుల్లో ఈ యొక్క ఫారెస్ట్ అనుమతుల కోసం పెట్టుంటే ఇప్పటివరకైనా శాంక్షన్ ఇప్పటికైనా రోడ్ పడుతుండే. కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటిదంటే వట్టిగానే అమాయక జనాల్ని మాయమాటలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని చెప్పడం, అన్నీ కూడా అబద్ధాలు చెప్పడమే. అలా చెప్పి ఈరోజు పార్టీ ఎక్కడ ఏ స్థానంలో వెళ్ళిపోయిందో అది అర్థమైపోయింది అందరికీ. కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళిద్దరు కూడా బలమైన నాయకులు అయినప్పుడు కూడా నేను చాలా సమర్థవంతంగా నేను ఎదుర్కోగలిగిన. ఏ రోజు కూడా నేను వెనక్కి తగ్గలే. నేను ఆర్థికమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి. నేను అసలు ఆర్థికపరమైన అంశాల గురించి మనం వెళ్తే చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డా. బట్ ఏ రోజు కూడా నేను బాధపడలే. అసలు ఏ రోజు కూడా నేను ఇంటికాడ కూర్చోలేను. ఎన్ని ఇబ్బందులున్నా కనీసం సైకిల్ తోటైనా బండితోటైనా ఏదో రకంగా కానీ తిరిగినా.